భారత్కు చిరకాల మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ భారత్కు ఒక బహుమతి ఇవ్వబోతోంది, ఒక చిరు కానుక ఇవ్వబోతోంది. అదేంటంటే ఇజ్రాయెల్ రాజధాని నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఎత్తైనటువంటి విగ్రహాన్ని నెలకొల్పబోతోంది, స్థాపించబోతోంది. ఈ విషయాన్ని తాజాగానే అక్కడ ముంబైలో కాన్సులేట్ జనరల్గా ఇజ్రాయెల్ ప్రతినిధి యానివ్ రెవాచ్ అతను తాజాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి భారత్కి ఉన్నటువంటి సత్సంబంధాలు ఈనాటివి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కానీ, రక్షణ సంబంధాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ ఏటా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా అది ప్రతి ఏటా కూడా పెరుగుతూనే ఉంది. ఈ సంబంధాలకు గుర్తుగా, ఈ సత్సంబంధాలకు గుర్తుగా మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మా రాజధాని నగరంలో పెట్టబోతున్నామని చెప్పి యానివ్ రెవాచ్ కాన్సుల్ జనరల్గా పనిచేస్తున్నారు ముంబైలో, ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. దీనికి కారణాన్ని కూడా చెప్పారు ఆయన. ఛత్రపతి శివాజీ యొక్క ఆయన చరిత్ర కానివ్వండి, ఆయన పోరాట పటిమ, యుద్ధ తంత్రాలు, పోరాట వ్యూహాలు, వీరత్వము, దీని గురించి నేను చాలా స్టడీ చేశాను, అధ్యయనం చేశాను, కొన్ని పుస్తకాలు చదివాను. వీటికి మా ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాలకి కొన్ని సిమిలారిటీసు, సారూప్యతలు ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి మేము చాలా నేర్చుకున్నాము, ఆయన లైఫ్ హిస్టరీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అందుకనే ఆయన్ని గుర్తు చేసుకోవడానికి మేము మా రాజధాని నగరంలో ఈ ఛత్రపతి శివాజీ స్టాట్యూ విగ్రహాన్ని పెడుతున్నామని చెప్పి ఆయన ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పడం జరిగింది. ఛత్రపతి రాజ్యాభిషేక ఉత్సవాల్లో ఆయన తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. అది భారత యొక్క గొప్ప వీరులు ఎక్కడున్నా సరే గుర్తించబడతారు అనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.